ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్తాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను జనరల్గా నేను సినిమాలు ఎప్పుడు ఎలా తీస్తానో నాకు అసలు ఐడియా లేదు. నేను జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేసుకున్నాను. నేను షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నా షార్ట్ ఫిల్మ్స్ నేను లైక్ ఐ వాజ్ డూయింగ్ లైక్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అని వెళ్తున్నాయి. నేను ఎప్పుడు సినిమా తీస్తున్నా అంత ఎప్పుడు ఐడియా పెట్టుకోలేదు. ఒక హీరో షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇతను సినిమా తీస్తే చాలా బాగుంటుంది అని నేను నమ్మాడు. అది ఎవరో కాదు, ప్రభాస్ అన్న. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే నాకు సినిమా జన్మనిచ్చిన ప్రభాస్ గారు. ఆయనకి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. వర్షన్ సినిమా డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ తను నేనుతో హీరోగా జనాల ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత పేపర్ బాయ్ చేశాడు. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ని మెప్పించలేదు. అయితే స్లో ఫేజ్ లో ఉన్న ఈ కుర్రాడికి బ్రేక్ ఇవ్వడానికి ఇప్పుడు ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఫ్రెండ్ బ్యానర్ యువి క్రియేషన్స్ లో సంతోష్ కి ఒక సినిమా సెట్ చేశాడట డార్లింగ్. గా సంతోష్ ని గైడ్ చేయడానికి తండ్రి కూడా లేడు. అందుకే డార్లింగ్ ఈ కుర్రాడి గురించి కేర్ తీసుకుంటున్నాడు. గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది, కానీ ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మాత్రమే మోసం మొదలవుతుంది. ఈ రెండు సమాజంలో ప్యారలల్గా నడుస్తూనే ఉంటాయి. తను గెలుస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళని గెలిపిద్దామని ఎవరైనా ఒక వ్యక్తికి ఆలోచన వస్తే మనిషి కాదు, దైవత్వం అతనిలో ఎంటర్ అయినట్టు. అలాంటి ఒక దేవుడు ఈ కథ విన్నాడు మొదట. మేబీ ఆ దేవుడు ఈరోజు రాలేకపోవచ్చు, కానీ ఈ కథ ఇక్కడ దాకా రావటానికి ప్రభాస్ గారు